దిన వాగ్దానము కీర్తన 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున ఏమంటూ ఉన్నారు అని అంటే, ఆయన మందిరములో నాటబడిన వారిగా ఉండి ఆయన ఆవరణలో వర్ధిల్లుతాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎలాగా అనుగ్రహిస్తారు ఆయన దీవెన అంటే, మనము ఎల్లప్పుడూ కూడా బలముగా స్థిరముగా వర్ధిల్లే వారిగా దేవుడు ఉంచుతారని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. అవునండి, మన యొక్క జీవితాలలోని దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మనము ఆయన యందు సంతోషించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. ఆయన చేయు పనులన్నీ కూడా మన జీవితంలో ఆశీర్వాదకరముగా ఉంటాయి. అవి వాటిని ఎల్లప్పుడూ కూడా మనము అనుభవిస్తూ ఉంటాము. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాను, ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని బలముగా స్థిరముగా మిమ్మల్ని నడిపించి అనేక విషయాలలోని మిమ్మల్ని ఎంతగానో సంతోషించే వారిగా ఉంచుతానని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయనే తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడని ఈ దినమున మరొకసారి మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ఆరాధించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నాయన ఈ దినమున నా ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, మీ ఆవరణలో బలముగా నాటబడి నా ప్రభు మేము వర్ధిల్లే వారిగా ఉండడానికి మీరు సహాయం చేస్తానన్నారు. మేము సంతోషించే వారిగా ఉంటామన్నారు. నా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవిస్తున్నారు, ఆశీర్దిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, వారి ఉద్యోగంలో, ఇంకా అనేక విషయాల్లో మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కానుక దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వచ్చిన వారి త్వరగా హీల్ అవ్వడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో బిడ్డలు మంచిగా హీల్ అవుతున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబంలో మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి కుటుంబంలో రక్షణ దయచేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి కుటుంబంలో మీ యొక్క కృపా కనికర దీవెన మీ హస్తము తోడై ఉండి నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.